ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడవు, మహాశక్తి సంపన్నుడవు, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడవు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, అయా గతించిన రాత్రి అంతను కూడా మేమందరము క్షేమంగా ఉన్నామంటే, మంచిగా నిద్రపోగలిగాము అంటే, ఏ ఆపద సంభవించకుండా అయా ఈ ఉదయకాలాన సజీవులంగా నిలవబడి ఉన్నాము అంటే తండ్రి, అది కేవలం మీ కృప మాత్రమే నాయన. అయా ఏ చోటను మా జ్ఞానం పని చేయలేదు, మా ధనము పని చేయలేదు, మాకున్న శక్తి పని చేయలేదు నాయన. కేవలం మీ యొక్క కృపను అయా రాత్రంతను మాపై కుమ్మరించారు. అందును బట్టి మేము ఈ ఉదయకాలాన్ని చూడగలుగుతున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఆ విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని మీ యందు భయముతోనూ భక్తితోనూ ఈరోజు జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు ఆశీర్వాదముగా ఉందువు అని ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం ద్వారా తండ్రి ఉదయకాలాన సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున మేము ఆశీర్వాదకారకంగా ఉండబోతున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఆశీర్వాదములను, మీరు ఇచ్చిన తండ్రి ఈవులను అనేకులకు తండ్రి ప్రకటించేవారిగా, పంచిపెట్టేవారిగా ఉండబోతున్నాం తండ్రి. అయా దీనమైన స్థితిలో, బలహీనమైన స్థితిలో ఈ ఉదయాన ఎవ్వరూ లేకుండా ఈ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడి వారందరూ కూడా వారి కుటుంబాలకు, వారి యొక్క ఉద్యోగ స్థలాలకు, వారి యొక్క బంధువులకు, స్నేహితులకు, అయా వారి దగ్గర పనిచేస్తున్న వారందరికీ ఆశీర్వాదంగా ఉండుటకు సహాయము దయచేయండి. వారొక సాక్షిగా మార్చబడుటకు కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఒక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజున వారి తలంపులకు, ఈ రోజున వారి యొక్క ఆలోచనలకు మీరు తోడై ఉండండి అయా. వారు అనుకుంటున్నవన్నీ కూడా మీ చిత్త ప్రకారము వారి జీవితంలో ఈ రోజున నెరవేర్చండి ప్రభువా. ఈ ఉదయకాలంలో నాయనా, ఈ లోకములో తండ్రి మేము ప్రవేశించి అయా కొనసాగబోతుండగా మీ జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. పనులను ఆశీర్వదించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలన్నిటిలో ప్రతి బిడ్డ కూడా అయా దీవించబడుటకు కృప దయచేయండి. ఎక్కడ కూడా ఆగిపోకుండా, సోమరిగా ఉండకుండా, అజ్ఞానులుగా ఉండకుండా ఫలించే వారిగా వారిని మార్చండి ప్రభువా. ఆగిపోయున్న పనులు కూడా ఈరోజు పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి. నూతనంగా ఈరోజు కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు నాయన, శుభకార్యాలు జరుపుకుంటున్నారు ప్రభువా. అయా వారందరికీ కూడా మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా. ప్రయాణాల్లో కూడా మీ రక్షణ దయచేయండి అయా. ఏ మార్గము గుండా మేము వెళ్తున్నప్పటికీ, ఏ వాహనము గుండా మేము వెళ్తున్నప్పటికీ మీరు వాటిని మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. సురక్షితముగా, క్షేమముగా మా ప్రయాణాలు మేము కొనసాగించుటకు, అదే రీతిన మరలా సురక్షితముగా మా ప్రాంతాలు, మా గమ్య స్థానాలు మేము చేర్చబడుటకు మీ కృప దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం సిద్ధపడుతున్నారు, వెళ్తున్నారు తండ్రి. వారిలో కలవరం లేకుండా, భయము లేకుండా ప్రతి వాటికి జవాబు చేసి వారు క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి. సెలెక్ట్ అవ్వడానికి సహాయము అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన బిడ్డలు హాస్పిటల్స్ కు వెళ్తూ ఉండగా మొరబెడుతున్నాము. వారికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్ లో మీరు తోడై ఉండండి. వారి చెకప్స్ లో మీరు తోడై ఉండండి ప్రభువా. డెలివరీస్ అన్ని కూడా తండ్రి సజావుగా జరగడానికి, ఆపరేషన్స్ అన్ని కూడా ప్రభువా నార్మల్ గా జరగడానికి కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిన ఎవరైతే బిడ్డలు ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. ఎవరు కూడా వారికి హాని చేయకుండా మీ రక్షణలో వారిని భద్రపరచండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున ఎవరికి ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి ప్రభువా. అయా వారి అప్పులన్నీ తొలగించండి, ఆర్థికంగా బలపరచండి, అనారోగ్యాలన్నీ తీసివేసి మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా ప్రతి బిడ్డకు కావలసిన భోజనమును కడుపు నిండా మీరే అనుగ్రహించండి తండ్రి. అయా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ అనేకులకు తండ్రి మాదిరికరమైన జీవితాలు కలిగి ఉండే కృప మా అందరికీ దయచేయండి.
మాటల ద్వారా, కనుచూపు ద్వారా, ప్రవర్తన ద్వారా మీ నామాన్ని ఏ పరిస్థితుల్లో కూడా అవమానపరచకుండా మమ్మల్ని ఈ రోజు నడిపించండి ప్రభువా. మా సమయాన్ని మేము వృధా చేసుకొనకుండా ఉపయోగించుకునే కృప దయచేయండి తండ్రి. ఈ లోక సంబంధమైన వేటిల్లో మేము చిక్కుబడకుండా, ఆయా అవమానాల్లోకి వెళ్ళిపోకుండా తగిన జ్ఞానము చేత ఈ రోజున తండ్రి ఈ లోకంలో ప్రయాణించే కృప దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి అయా. అదే విధంగా మేము కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి మా వంతుగా మేము రాజ్య సువార్తలో పాలి భాగస్తులయ్యే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.